ఆదివారం నుంచి టాలీవుడ్లో సినిమా షూటింగులు నిలిచిపోయాయి. సినీ కార్మికుల వేతనాలను 30% పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తుండగా నిర్మాతల మండలి మాత్రం దీనికి అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలకు మాత్రమే పని చేయడానికి ఫెడరేషన్ అంగీకరించింది. షూటింగ్లు నిలిచిపోవడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతారని భావించి దీనిపై చర్చించడానికి నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తుండగా దీనిపై ఆదివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి టాలీవుడ్లో అన్ని సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. తమ డిమాండ్లకు అంగీకరించిన నిర్మాతల సినిమాలకు మాత్రమే పనిచేస్తామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ పరిణామం సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చిన సమయంలోనే కార్మికుల వేతనం డిమాండ్ తెరపైకి రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గతంలో హరిహర వీరమల్లు విడుదల సమయంలో థియేటర్ల బంద్ అంశం తెరపైకి రావడం, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సమయంలో ఈ సమస్య రావడం వెనుక కుట్ర ఏదైనా ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. మనకి కష్టం వచ్చింది 3 సంవత్సరాలు కష్టం, వాళ్ళకి ప్రతి శుక్రవారం కష్టం అవుతూనే ఉంటుంది. మనకి 3 సంవత్సరాలు కష్టం వచ్చింది. ఆ 3 సంవత్సరాలకు వచ్చిన కష్టాన్ని ప్రతిఫలాన్ని ఫెడరేషన్ అడుగుతాం. ఇదే నేను కాదు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశమైంది. అల్లు అరవింద్, మైత్రి రవి, శివలెంక కృష్ణప్రసాద్ వంటి ప్రముఖ నిర్మాతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కార్మికులకు 30% వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఫెడరేషన్ షరతులకు అంగీకరిస్తూ ఇప్పటికే కొంతమంది నిర్మాతలు లేఖలిచ్చినట్లు కూడా తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్మికుల సమ్మె నిర్ణయాన్ని ఖండించింది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నా లేని కార్మికులకు కనీస వేతనాల కంటే ఎక్కువే చెల్లిస్తున్నామని ఛాంబర్ పేర్కొంది. ఈ సమ్మె వల్ల నిర్మాణంలో ఉన్న సినిమాలకు భారీగా నష్టాలొస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఛాంబర్ చర్చలు జరుపుతోందని, నిర్మాతలెవరూ ఫెడరేషన్తో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవద్దని సూచించింది. లోకల్ రిపోర్టర్ అది ఏరియా కింద కనుక్కోవాలి. టాలీవుడ్లో షూటింగులు నిలిచిపోవడంతో పలు భారీ బడ్జెట్ చిత్రాలపై ప్రభావం పడనుంది. ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పెద్ద సినిమాల షూటింగ్ ఆగిపోవడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకు కాల్ షీట్లు చాలా విలువైనవి. ఈ బంద్ వల్ల వారి డేట్స్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ రంగానికి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న సమయంలోనే కార్మికులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఫెడరేషన్ ఉద్యోగులు అన్నపూర్ణ 7 acres వద్ద ఉద్రిక్తతకు కారణమయ్యారు. నిర్మాతల మండలి సమావేశం జరుగుతుండగా ఫెడరేషన్ కార్మికుల ఈ చర్చలు వివాదాస్పదమయ్యాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్మికుల వేతనాల పెంపు అంశం చాలా కాలంగా పెండింగ్లో ఉంది. 3 ఏళ్లుగా వేతనాలు పెంచకపోవడంతో జీవనం కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే 30% వేతనం పెంపును డిమాండ్ చేస్తున్నారు. దీనికి అంగీకరించిన వారికి మాత్రమే పనిచేస్తామని స్పష్టం చేశారు. దీంతో చాలా సినిమాలు ఇప్పుడు అనిశ్చితిలో పడ్డాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సమ్మె వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే చర్చ జరుగుతోంది. లోకల్ రిపోర్టర్ తెలిసింది అది ఏరియా కింద కనుక్కోవాలి. ఫిల్మ్ ఛాంబర్లోని నిర్మాతల మండలి సమావేశంలో కార్మికుల డిమాండ్లపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అల్లు అరవింద్, మైత్రి రవి, శివలెంక కృష్ణప్రసాద్ వంటి ప్రముఖ నిర్మాతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దానిపై ఆలోచిస్తున్నారు. ఫెడరేషన్తో మరోసారి చర్చలు జరిపి ఒక మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.